Hi, welcome to MK Stat. Today topic is exercise 3A లో ప్రాబ్లం నెంబర్స్ వచ్చి 6 to 10 ప్రాబ్లమ్స్ చూద్దాం ఈరోజు. ఓకేనా, మనకు వచ్చి 6th ప్రాబ్లం చూడండి. ఏమి ఇచ్చున్నాడు, కన్స్ట్రక్ట్ ఈ 2x2 మ్యాట్రిక్స్. అంటే మనల్ని 2x2 మ్యాట్రిక్స్ ని కన్స్ట్రక్ట్ చేయమంటున్నాడు. అంటే వాళ్ళు ఇవ్వలేదు, అర్థమైందా, మనల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకేనా, ఇంకా చూద్దాం. ఏ ఈక్వల్ టు ఏఐజే. మనం ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాం ఏఐజే అంటే ఏంటో. ఓకేనా, A11, A12, A13 అండ్ సో ఆన్ A1n. నెక్స్ట్ A21, A22, A23 తెలుసు కదా, అదనమాట. ఇక్కడ అదేంటి, అక్కడ m/n మ్యాట్రిక్స్ అనమాట. అంటే m రోస్ n కాలమ్స్. ఇక మనకి ఏమి ఇచ్చాడు, 2x2 కాబట్టి మనం డిస్కస్ చేద్దాం. అయితే హూస్ ఎలిమెంట్స్ ఆర్ గివెన్ బై, మనకు ఒక కండిషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చినాడు, ఏఐజే ఈక్వల్ టు ఐ ప్లస్ జే హోల్ స్క్వేర్ బై 2. ఈ కండిషన్ యూస్ చేసుకొని మనం 2x2 మ్యాట్రిక్స్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకేనా, అయితే మీకు నేను స్టార్టింగ్ చెప్పున్నాను. ఇక్కడ మనకి ఏఐజే అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే A11, A12, A13 అండ్ సో ఆన్ A1n. నెక్స్ట్ వచ్చి A21, A22, A23 and so on A2n. Next and so on AM1, AM2, AM3 and so on AMN అన్నమాట. ఇది ఏఐజే అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం అన్న. ఇంట్రడక్షన్ క్లాస్ ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. దీని మీనింగ్ ఏంటి, A11 అంటే ఫస్ట్ 1 వచ్చి రోస్ ని ప్రిఫర్ చేస్తుంది, సెకండ్ 1 వచ్చి కాలమ్స్ ని ప్రిఫర్ చేస్తుంది. ఓకేనా, A11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అని మీనింగ్, అర్థమైందా. నెక్స్ట్ A12 అంటే ఏంటి, ఫస్ట్ రో సెకండ్ కాలమే కదా, ఇది ఫస్ట్ కాలము ఇది సెకండ్ కాలమ్ అనమాట. ఇక్కడ చూడండి A23 అంటే ఏంది, ఫస్ట్ రో ఇది సెకండ్ రో, అంటే 2 ఉంది కాబట్టి సెకండ్ రో, థర్డ్ కాలమ్ అంటే 1, 2, 3 థర్డ్ కాలమ్ అని మీనింగ్. ఓకేనా, నెక్స్ట్ A2n అంటే మీనింగ్ ఏంటి, సెకండ్ రో అంటే ఫస్ట్ ఇది సెకండ్ రో, ఎన్నో కాలం ఇది nth కాలం, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ సో ఆన్. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, n కాలమ్స్ ఉన్నాయి కాబట్టి దీని మీనింగ్ ఏంటి, సెకండ్ రో nth కాలం అని మీనింగ్. ఓకేనా, నెక్స్ట్ దీని మీనింగ్ ఏంటి, mth రో, ఎన్ని రోస్ ఉన్నాయి మొత్తం 1, 2, 3, 4 అండ్ సో ఆన్ m రోస్ ఉన్నాయి. అర్థమైందా, ఎన్ని రోస్ ఉన్నాయి, m రోస్ ఉన్నాయి. ఇక్కడ 3 అంటే ఏంటి, థర్డ్ కాలం, ఇది ఫస్ట్ కాలము సెకండ్ కాలము, ఇది వచ్చి థర్డ్ కాలం అన్నమాట. ఓకేనా, ఇక్కడ AMN అంటే మీనింగ్ ఏంటి, mth రో nth కాలం. అంటే ఇక్కడ మనకి ఐజే అంటే మీనింగ్ ఏంట్రా అంటే I ఈక్వల్ టు 1, 2, 3 అండ్ సో ఆన్ m రోస్. అంటే I అనేది రోస్ కు సంబంధించింది. అదే విధంగా J అనేది ఏంటి, ఇక్కడ 1, 2, 3 అండ్ సో ఆన్ nth కాలం, అంటే కాలమ్స్ కు సంబంధించింది. ఓకేనా, అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అంటే మనం I ఈక్వల్ టు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకోవాలి, 1, 2 తీసుకుంటే చాలు. అంటే I ఈక్వల్ టు మనకి 2 రోస్ కదా ఉండేది కాబట్టి I ఈక్వల్ టు 1, 2 తీసుకుంటాం. నెక్స్ట్ J ఈక్వల్ టు ఎంత తీసుకుంటాం, J కూడా 1, 2. ఎందుకు, మనకి J కూడా మనకి ఇక్కడ కాలమ్స్ కూడా 2 ఉన్నాయి కాబట్టి J ఈక్వల్ టు 1, 2 తీసుకున్నాం. ఇక్కడ m వరకు ఇది n వరకు ఎందుకు తీసుకున్నారు అంటే మనకి ఈ బాక్స్ లో ఉండేది అదే కదా. I అంటే ఎంతవరకు నుంచి ఎంతవరకు 1, 2, 3, 4 అప్ టు ఎంతవరకు అంటే m వరకు. ఓకేనా, ఈ బాక్స్ మీనింగ్, దీని ఆర్డర్ వచ్చి m/n. ఓకేనా, దీని మీనింగ్ ఏంటి, ఎన్ని కాలమ్స్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ n కాలమ్స్ అన్నమాట. ఓకేనా, అది దీని మీనింగ్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం చేసేద్దాం, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇన్ జనరల్ a 2x2 matrix
ఈస్ గివెన్ బై 2x2 మ్యాట్రిక్స్ అంటే మనకి ఏ విధంగా ఉంటుంది, ఏ ఈక్వల్ టు అంటే 2 rows 2 columns ఉండాలి. ఓకేనా, అంటే మనం ఏమేమి తీసుకోవాలి ఇక్కడ, A11 A12 A21 A22 ఈ మ్యాట్రిక్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, A11 A12 A21 A22 ఇప్పుడు మనం పెద్ద బాక్స్ తీసుకున్నాం కదా, దాంట్లో 2x2 మ్యాట్రిక్స్ అన్నమాట. ఓకేనా, అయితే ఇక్కడ నౌ వాటి కండిషన్ ఏమి ఇచ్చినాడు మనకి, నౌ కండిషన్ ఏంటి, aij ఈక్వల్ టు i ప్లస్ జే హోల్ స్క్వేర్ బై 2. అయితే ఇక్కడ i వాల్యూస్ మనం ఏమేమి తీసుకోవాలి, 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి i వాల్యూస్ ఎన్ని తీసుకోవాలి, 2 rows కదా మనకి ఇచ్చినది కాబట్టి 1 2 తీసుకుంటాం. ఓకేనా, అదే విధంగా అండ్ j వాల్యూస్ ఎన్ని తీసుకోవాలి, మనకి ఇక్కడ ఎన్ని ఇచ్చినాడు, 2 ఇచ్చినాడు కాబట్టి j ఈక్వల్ టు 1 2 నే తీసుకోవాలి వాల్యూస్ అనేవి. అర్థమైందా, ఫర్ ఎగ్జాంపుల్ 3/2 అనుకోండి, ఇక్కడ 3 ఉంది ఇక్కడ 2 ఉంది అనుకోండి. ఓకేనా, ఇక్కడ 3 అంటే మనకి రోస్ ఎన్ని తీసుకోవాలి, 1 2 3 అంటే i ప్లేస్ లో 1 2 3 3 కూడా వస్తుంది అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఏంట్రా అంటే ఫస్ట్ ఏం క్యాలిక్యులేషన్ చేయాలి, A11 ప్లస్ క్యాలిక్యులేషన్ చేద్దాం. చూడండి, A11 ఈక్వల్ టు ఏం లేదు అన్న, చాలా సింపుల్. అంటే i ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, j ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. మన కండిషన్ ఇదే కదా, ఏమొస్తుంది 1 + 1 హోల్ స్క్వేర్ బై 2 అంటే ఎంత వస్తుంది, 1 + 1 అంటే 2 2 స్క్వేర్ అంటే 4/2 క్యాన్సిల్ చేసి ఎంత వస్తుంది, 2 వస్తుంది. 2 1s 2 2s. అర్థమైందా, నెక్స్ట్ A12 క్యాలిక్యులేషన్ చేద్దాం. చూడండి, A12 అంటే ఏంటి, i ప్లేస్ లో 1 j ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఆ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. i ప్లేస్ లో వచ్చి 1 j ప్లేస్ లో మనకి ఇక్కడ ఏముంది 2 ఉంది. 1 + 2 హోల్ స్క్వేర్ బై 2 అంటే ఎంత వస్తుంది, 3 స్క్వేర్ అంటే ఎంత, 9/2. చాలా ఈజీగా ఉందిగా. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేషన్ చేయాలి, A21 క్యాలిక్యులేషన్ చేయాలి. A21 ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేయాలి, i ప్లేస్ లో ఫస్ట్ వాల్యూ దేని ప్రిఫరెన్స్ ఇస్తుందంటే రోస్ అని మనకి ఇక్కడ ఏంది అయ్యే కదా. ఓకేనా, కాబట్టి i ప్లేస్ లో 1 j ప్లేస్ లో i ప్లేస్ లో 2 j ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది, 2 + 1 హోల్ స్క్వేర్ బై 2 సేమ్ ఎంత వస్తుంది, 9/2. ఇది కూడా ఓకే అంతే కదా. 2 + 1 అంటే 3 3 స్క్వేర్ అంటే 9. నెక్స్ట్ A22 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. A22 ఈక్వల్ టు 2 + 2 హోల్ స్క్వేర్ బై 2. 2 + 2 అంటే 4 4 స్క్వేర్ అంటే 4 × 4 4 4s are 16 16/2 ఈక్వల్ టు 8 అంటే 2 1s 2 8s 16. ఓకేనా, అయిపోయింది సింపుల్. లాస్ట్ ఏం రాస్తాం, hence required matrix is given by required matrix is and rain mana chalu. Hence the required matrix is A equal to A11 ప్లేస్ లో మనకి ఎంత వచ్చింది 2. నెక్స్ట్ A12 ప్లేస్ లో వచ్చి 9/2, A21 ప్లేస్ లో వచ్చి 9/2, A22 ప్లేస్ లో వచ్చి 8. ఇది అర్థమైందిగా, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ 7th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. చూడండి, కన్స్ట్రక్ట్ ఏ 2/2 మ్యాట్రిక్స్. సేమ్ ఇక్కడ కూడా 2/2 మ్యాట్రిక్స్ ని కన్స్ట్రక్ట్ చేయమన్నాడు. ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చున్నాడు, aij ఇచ్చాడు. హూస్ ఎలిమెంట్స్ ఆర్ గివెన్ బై మన కండిషన్ చేంజ్ చేశాడు. ఏమి ఇచ్చున్నాడు, aij ఈక్వల్ టు i/j ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ i ఈక్వల్ టు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకోవాలి వాల్యూస్ అనేవి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి రోస్ అనేవి, 2 rows ఉన్నాయి కాబట్టి i ఈక్వల్ టు 1, 2 తీసుకోవాలి. నెక్స్ట్ j ఈక్వల్ ఎంత తీసుకోవాలి, నెక్స్ట్ సేమ్ ఎన్ని కాలమ్స్ ఇచ్చున్నాడు 2 కాలమ్స్ ఇచ్చాడు కాబట్టి
j ఈక్వల్ టు 1 2 తీసుకుంటాం. ఓకేనా, యాజ్ ఇట్ ఈస్ నానా ఇన్ జనరల్ ఏ 2/2 మ్యాట్రిక్స్ ఈస్ గివెన్ బై, ఇక మనం ఏం తీసుకోవాలి, సేమ్ ఇందాకట్లాగే ఏ ఈక్వల్ టు a11 a12 a21 a22. ఓకేనా, అయితే ఇక్కడ కండిషన్ ఏంటి మనకి, నౌ aij ఈక్వల్ టు, కండిషన్ ఏంటి i/j. అయితే i ఈక్వల్ టు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి, 1 నుంచి 2 వరకు తీసుకోవాలి, అండ్ j ఈక్వల్ టు సేమ్ 1 2 తీసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, a11 ఈక్వల్ టు, మీరు ఏం చేస్తారు అంటే ఈ వీడియోస్ ఆపుకొని మీరు ఓన్గా ట్రై చేయండి, తర్వాత వచ్చి చెక్ చేసుకోండి. ఓకేనా, a11 ఈక్వల్ టు అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ i ప్లేస్ లో 1 j ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. చేయండి, 1/1 ఈక్వల్ టు ఏమొస్తుంది 1. సింపుల్ గా ఉందా. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ a12 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే i ప్లేస్ లో 1 j ప్లేస్ లో 2. సింపుల్ గా ఎంత వస్తుంది 1/2. ఈజీగా ఉందిగా. నెక్స్ట్ a21 అంటే దీని మీనింగ్ ఏంటి, i ప్లేస్ లో 2 j ప్లేస్ లో 1, 2/1 ఈక్వల్ టు 2. ఓకేనా, నెక్స్ట్ a22 ఈక్వల్ టు ఎంత వస్తుంది 2/2 ఈక్వల్ టు 1. 2 2 క్యాన్సిల్ పోతుంది, 1 వస్తుంది. ఓకేనా, అయితే నా నెక్స్ట్ లాస్ట్ లో ఎవరు రాస్తారు, hence the required matrix is a ఈక్వల్ టు a11 అంటే ఏంటి 1, a12 వచ్చి 1/2, a21 వచ్చి 2, లాస్ట్ లో వచ్చి a22 వచ్చి 1. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ నాన్న సేమ్ 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. కండిషన్ ఏమి ఇచ్చినాడు, i ప్లస్ 2j హోల్ స్క్వేర్ బై 2. ఈ కండిషన్ యూస్ చేసి సేమ్ 2/2 మ్యాట్రిక్స్ ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకేనా, సేమ్ మీరు ఈ వీడియో ఆపుకొని మీరు ట్రై చేయండి, ఒకసారి చేసిన తర్వాత చెక్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడే ప్రాక్టీస్ అయిపోవాలి. నెక్స్ట్ నౌ మన కండిషన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ aij ఈక్వల్ టు i ప్లస్ 2j హోల్ స్క్వేర్ బై 2. అయితే మనకి i వాల్యూస్ ఏమి ఇచ్చున్నాడు 1 2 అండ్ j వాల్యూస్ వచ్చి 1 2. ఎందుకు 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి i ఈక్వల్ టు 1 2 తీసుకుంటాం, j ఈక్వల్ టు 1 2 తీసుకొని ఆ వాల్యూస్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. a11 వాల్యూ చూడండి, a11 ఈక్వల్ టు అంటే మనం ఏం చేయాలి, i ప్లేస్ లో 1 j ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి ఏమొస్తుంది 1 ప్లస్ 2 ఇంటూ j అంటే 1, మొత్తానికి హోల్ స్క్వేర్ బై 2. 2 1s ఆర్ ఎంత 2 ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 అంటే 3, 3 స్క్వేర్ అంటే 9/2. ఓకేనా, లేకుంటే మీరు వేసుకోండి. ఓకేనా, 2 1s ఆర్ 2 ప్లస్ 1 అంటే 3 స్క్వేర్ బై 2 అంటే 9/2. కన్ఫ్యూజ్ కాకుండా. ఓకేనా, నెక్స్ట్ ఏమైనా ఫైండ్ అవుట్ చేయాలి, a12 అంటే దీని మీనింగ్ ఏంటి, i ప్లేస్ లో 1 j ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. i ప్లేస్ లో 1 ప్లస్ j ప్లేస్ లో 2 ఇంటూ 2, మొత్తానికి హోల్ స్క్వేర్ బై 2. అంటే ఇక్కడ ఎంత వస్తుంది 2 2s ఆర్ ఎంత 4, 4 ప్లస్ 1 అంటే 4 ప్లస్ 1 ఎంత 5, 5 హోల్ స్క్వేర్ బై 2. 5 ఇంటూ అంటే 5 స్క్వేర్ అంటే ఎంత 5 ఇంటూ 5 25/2. ఈజీగా ఉందా. నెక్స్ట్ ఏంటి a21 అంటే i ప్లేస్ లో 1 j ప్లేస్ i ప్లేస్ లో 2 j ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎంత వస్తుంది 2 ప్లస్ 2 ఇంటూ 1 హోల్ స్క్వేర్ బై 2. అంటే ఇక్కడ ఎంత 2 1s ఆర్ 2, 2 ప్లస్ 2 అంటే 4 హోల్ స్క్వేర్ బై 2 అంటే ఎంత వస్తుంది 16/2 అంటే 8.
ఓకేనా. లాస్ట్ ఏ 2 2 ఈక్వల్ టు 2 ప్లస్ 2 ఇంటూ 2 హోల్ స్క్వేర్ బై 2. 2 2s ఆర్ ఎంత 4. 4 ప్లస్ 2 అంటే 6. 6 హోల్ స్క్వేర్ బై 2. 6 ఇంటూ 6 అంటే 36 బై 2. ఎంత వస్తుంది 36 బై 2 అంటే 18. 2 18s 36. ఓకేనా. హెన్స్ ద రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ ఇక్కడ ఏం రాస్తాం, హెన్స్ required matrix is A equal to 9 by 2, 25 by 2, 8, 18. ఓకేనా. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 9th ప్రాబ్లం అన్న, కన్స్ట్రక్ట్ ఏ 3/4 మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఇక్కడ. ఈజీ అది కూడా. ఏ కన్స్ట్రక్ట్ ఏ 3/4 మ్యాట్రిక్స్ సేమ్ హూజ్ ఎలిమెంట్స్ వచ్చి మన కండిషన్ ఇది 1/2 మోడలస్ ఆఫ్ -3i + j. ఓకేనా. మనకు మోడలస్ లో మైనస్ వాల్యూస్ ఉంటాయి, మనకి ఏమవుతాయి అంటే పాజిటివ్ వాల్యూస్ అయిపోతాయి, అంటే ప్లస్ వాల్యూస్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ -4 వచ్చింది అనుకోండి, మోడలస్ లో ఉంది కాబట్టి మనం సింపుల్ గా 4 అని చెప్పి రాసుకుంటాం. ఓకేనా. సేమ్ సొల్యూషన్ ఇన్ జనరల్ ఏ 3/4 మ్యాట్రిక్స్ ఇస్ గివెన్ బై, ఇక మనకి ఏం రావాలి 3 rows రావాలి, 4 columns రావాలి. చూద్దాం ఏమొస్తుంది. A11, A12, A13, A14. నెక్స్ట్ A21, A22, A23, A24. థర్డ్ కాలమ్ థర్డ్ రో ఏమొస్తుంది మనకి A31, A32, A33, A34. మనకు వచ్చేది మ్యాట్రిక్స్ అన్నమాట. ఓకేనా. నౌ మన కండిషన్ ఏమి ఇచ్చున్నాడు, నౌ మన కండిషన్ ఏంటి, aij ఈక్వల్ టు 1/2 మోడలస్ ఆఫ్ -3i + j. ఓకేనా. ఇక్కడ i అంటే మనం ఏమేమి తీసుకోవాలి, ఎన్ని ఇచ్చినాడు మనకి రోస్ 3 rows కాబట్టి 1 2 3 తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ అండ్ j ఈక్వల్ టు ఎన్ని వాల్యూస్ తీసుకోవాలి, మనకి 4 ఇచ్చినాడు కాలమ్స్ కాబట్టి 1 2 3 4 అని. ఓకేనా. నా ఇప్పుడు మనం ఏం చేస్తాం, A11 క్యాలిక్యులేషన్ చేయాలి. A11 అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు i ప్లేస్ లో 1 j ప్లేస్ లో 1 అంటే ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చిన కండిషన్ వచ్చి 1/2 మోడలస్ ఆఫ్ -3 ఇంటూ 1 i ప్లేస్ లో 1 నెక్స్ట్ j ప్లేస్ లో 1. దీని క్యాలిక్యులేషన్ చేస్తే 1/2 డైరెక్ట్ గా చేస్తున్నాను చూడండి నాన్న. -3 అంటే 3 ఇంటూ 1 3 మైనస్ ఉంది కాబట్టి -3 + 1 అంటే -3 లో నుంచి +1 పోతే ఎంత -2 వస్తుంది. ఓకేనా. అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ -2. సింపుల్ గా మనకి మోడలస్ లో మైనస్ ఉంది కాబట్టి మనకి ఏమవుతుందా అంటే సింపుల్ గా ప్లస్ అయిపోతుంది. దీనికి క్యాన్సిల్ పోతే ఎంత వస్తుంది 1. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, 1 2 ఫైండ్ అవుట్ చేయాలి. 1/2 -3 ఇంటూ ఇక్కడ i ప్లేస్ లో 1 ఉంది, j ప్లేస్ లో వచ్చి 2 ఉంది. 1/2 -3 + 2 మొత్తం రాస్తాను చూడండి మీరు కన్ఫ్యూజ్ కాకుండా. మనకేముంది ఇక్కడ -3 + 2 అంటే మీకు ఇక్కడ మైనస్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి పెద్ద వాల్యూ ఉంది, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి మైనస్ చేయమంటున్నాడు. ఓకేనా. 3 లోంచి 2 తీసేసేయండి 1 వస్తుంది. +1 -1 అంటే పెద్ద వాల్యూ ముందు ఏ సింబల్ ఉంది, రెండిట్లో పెద్ద వాల్యూ ఏది, మామూలుగా 3 అనేది పెద్దది, దానికి ముందు ఏ సింబల్ ఉంది మైనస్ ఉంది కాబట్టి -1 అవుతుంది. మోడలస్ లో మనకు -1 వచ్చింది అనుకోండి, సింబల్ ఏమవుతుంది 1. 1 ఇంటూ 1/2 అంటే 1/2. ఓకేనా. నెక్స్ట్ A13 1/2 మోడలస్ ఆఫ్ ఇక్కడ ఏమొస్తుంది -3 ఇంటూ 1 + 3 అంటే 1/2. ఇక్కడ సింపుల్ గా మనకి ఏమొస్తుంది
0 ఈక్వల్ టు 0. ఓకేనా. నెక్స్ట్ A14 ఈక్వల్ టు 1/4 మోడులస్ ఆఫ్ -3 into 1 into 4. ఓకేనా. -3 into 1 plus 4 అంటే I ప్లేస్ లో 1 J ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేశాను. ఇక మనకి ఎంత వస్తుంది? 1/2 మోడులస్ ఆఫ్ -3 plus 4. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 4 లోంచి 3 తీసేసేయండి, 1 వస్తుంది. +1 -1 పెద్ద వాల్యూ మనకు ముందు ఏ సింబల్ ఉంది? ప్లస్ సింబల్ ఉంది. ఓకేనా. కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ? 1 వస్తుంది. అంటే సింపుల్ గా వచ్చి 1/2. ఓకేనా. ఎంత వస్తుంది? 1/2. అదే విధంగా నెక్స్ట్ ఏం చేయాలి? 2 1. ఈ వాల్యూస్ కొంచెం గుర్తుపెట్టుకోండి. 1 1/2 0 1/2 ఇక్కడ రాసేస్తాను చూడండి. A ఈక్వల్ టు 1 1/2 0 1/2. ఓకేనా. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A21 ఫైండ్ అవుట్ చేయాలి. A21 ఈక్వల్ టు అంటే 1/2 మోడులస్ ఆఫ్ -3 అంటే ఇప్పుడు I ప్లస్ మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 2 సబ్స్టిట్యూట్ చేయాలి. +1 అంటే 1/2. ఇక్కడ చూడండి 3 2s 6 -6 అంటే -6 లో నుంచి 1 పోతే ఎంత వస్తుంది? -5 వస్తుంది. మోడులస్ లో మనకి మైనస్ ఉంది కాబట్టి మనకేమవుతుంది? పాజిటివ్ వచ్చేస్తుంది. కాబట్టి మనకి ఏమొస్తుంది? సింపుల్గా 5/2. అర్థమైందా? మనకి మోడులస్ ఇక్కడ చూడండి అన్న, ఇది 2 ఇంటూ చేయండి. 3 2s 6 అంటే -6. -6 నుంచి 1 పోతే ఎంత? -5. మోడులస్ లో ఉంది కాబట్టి మనకి సింపుల్గా ఏమవుతుంది? అది ప్లస్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? A22 ఫైండ్ అవుట్ చేయాలి. 1/2 మోడులస్ ఆఫ్ -3 into 2 plus 2 అంటే సింపుల్గా 1/2 3 2s 6 అంటే -6 ప్లస్ 2 అంటే ఎంత వస్తుంది? -6 లో నుంచి +2 తీసేస్తే -4. మనకు మోడులస్ లో ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. 4/2 అంటే 2. ఓకేనా. నెక్స్ట్ A23 ఈక్వల్ టు 1/2 మోడులస్ ఆఫ్ -3 into 2 plus 3 అంటే 1/2. మనకు సింపుల్గా ఎంత వస్తుంది? -6 + 3 -3. సింపుల్గా మనకి 3/2. కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను అన్న. నెక్స్ట్ A24 ఈక్వల్ టు 1/2 మోడులస్ ఆఫ్ -3 into 2 plus 4. 6 అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 1/2. సింపుల్గా సరే మోడులస్ కూడా వేస్తాను. -2 అంటే సింపుల్గా వచ్చి 2/2 ఈక్వల్ టు 1. మోడులస్ లో మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది కాబట్టి 1. ఇక్కడ వాల్యూస్ రాసేసుకోండి. A21 వాల్యూ వచ్చి 5/2, A22 వాల్యూ వచ్చి 2, A23 వాల్యూ వచ్చి 3/2, A24 వాల్యూ వచ్చి 1. ఓకేనా. ఇది రిమైనింగ్ మనం ఈ 4 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి నాన్న, A31 ఫైండ్ అవుట్ చేద్దాం. A31 ఈక్వల్ టు మన కండిషన్ ఏంటి? 1/2 మోడులస్ ఆఫ్ -3 into 3. ఓకేనా. +1 అంటే 1/2 మోడులస్ ఆఫ్ 3 3s are 9 -9 + 1 -8 అవుతుంది. మనకు మోడులస్ లో ఉంది కాబట్టి సింపుల్ గా పాజిటివ్ అయిపోతుంది. దాని వాల్యూ వచ్చి 4. 2 1s 2 4s 8 అన్నమాట. నెక్స్ట్ A32 1/2 మోడులస్ ఆఫ్ -3 into 3 ప్లస్ J ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. 1/2 మోడులస్ ఆఫ్ ఇక్కడ చూడండి -9 + 2 ఎంత వస్తుంది? -7 వస్తుంది. అంటే సింపుల్గా 7/2.
నెక్స్ట్ 6/2, నెక్స్ట్ 5/2, ఎందుకంటే మనం ఇక్కడ తగ్గించుకుంటా రావాలిగా, మీకు అర్థమవుతుంది చూడండి. నెక్స్ట్ ఏ 3 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 1/2 మైనస్ మోడలస్ ఆఫ్ 3 ప్లస్ 3 3 3 9, ఓకే, -9 నుంచి +3 పోతే ఎంత వస్తుంది మనకి 6. ఓకేనా, మోడలస్ లో 6 ఉంది కాబట్టి మనకి సింపుల్ గా 6/2 అంటే సింపుల్ గా 3. నెక్స్ట్ ఏ 3 4 లాస్ట్ ఉన్నాను 1/2 మోడలస్ ఆఫ్ -3 × 3 ప్లస్ j ప్లస్ లో వచ్చి 4, సింపుల్ గా 1/2 మోడలస్ ఆఫ్ -3 + 4 అంటే ఎంత వస్తుంది -5 అంటే మోడలస్ లో ఉంది కాబట్టి సింపుల్ గా 5/2. ఓకేనా, అన్ని వాల్యూస్ వచ్చేసాయా? ఇక్కడ చేద్దాం చూడండి. A31 వాల్యూ మనకి ఎంత వచ్చింది 4. నెక్స్ట్ A32 7/2. నెక్స్ట్ A33 వాల్యూ వచ్చి 3. లాస్ట్ A34 వాల్యూ వచ్చి 5/2. ఓకేనా, అదేంటి అక్కడ ఏం రాస్తాం, హెన్స్ ద రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ ఈజ్ అని చెప్పి ఈ మ్యాట్రిక్స్ రాసేస్తాం. ఓకేనా, మొత్తం ఎన్ని ప్రాబ్లమ్స్ అయిపోయాయి? 9 ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఇంకొక ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 10. కన్స్ట్రక్ట్ ఏ 3/4 మ్యాట్రిక్స్. సేమ్ ఇందాకలా కండిషన్ మాత్రం Aij = 2i - j ఇచ్చాడు. ఓకేనా, సేమ్ ఇన్ జనరల్ ఏ 3/4 మ్యాట్రిక్స్ ఇస్ గివెన్ బై సేమ్. అంటే మనకి ఇక్కడ మీనింగ్ ఏంటంటే అంటే 3 rows 4 columns ఉండాలి. చూడండి 1 2 3 rows ఉన్నాయా? కాలమ్స్ చూడండి 1 2 3 4 columns. ఓకేనా, సేమ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, నౌ కండిషన్ ఏంటి, Aij = 2i - j. i ఈక్వల్ ఎన్ని తీసుకోవాలి మనం, సేమ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 3 rows కాబట్టి 1 2 3. అదేవిధంగా అండ్ j ఈక్వల్ ఎన్ని తీసుకోవాలి 4 వాల్యూస్ 1 2 3 4 వాల్యూస్ అన్నమాట. ఓకేనా, ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. A11 అంటే i ప్లేస్ లో 1 j ప్లేస్ లో 2. మన కండిషన్ ఇద్దండి, ఇక్కడ ఉంది 2 × 1 - 1 అంటే 2 - 1 అంటే 1. ఓకేనా, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ A12 నెక్స్ట్ 2 × 1 - 2 2 - 2 = 0. మీకు అర్థం అవుతుందిగా, i ప్లేస్ లో 1 j ప్లేస్ లో వచ్చి 2 తీసుకోవాలి, అంటే j ప్లేస్ లో వచ్చి 2 తీసుకోవాలి. నెక్స్ట్ A13 i ప్లేస్ లో 1 j ప్లేస్ లో 3 తీసుకోవాలి. 2 × 1 - 3 అంటే ఎంత వస్తుంది 2 - 3 = -1. నెక్స్ట్ A14 అంటే 2 × i ప్లేస్ లో వచ్చి 1 j ప్లేస్ లో వచ్చి 4 అంటే మనకి ఎంత వస్తుంది 2 - 4 అంటే -2. ఓకేనా, నెక్స్ట్ అయిపోయింది, అంటే ఫస్ట్ రో ఫైండ్ అవుట్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ రో చూడండి. A21 i ప్లేస్ లో 2 j ప్లేస్ లో 1 2 × 2 - 1 అంటే ఎంత వస్తుంది 4 - 1 అంటే 3. నెక్స్ట్ A22 అంతే కదా, A22 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 2 × 2 i ప్లేస్ లో 2 j ప్లేస్ లో 2 అంటే 4 - 2 = 4. ఓకేనా, నెక్స్ట్ A23 2 × 2 - 3 4 - 3 అంటే 1. ఓకేనా, నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, A24 చూడండి 2 × i ప్లేస్ లో వచ్చి 2 నెక్స్ట్ j ప్లేస్ లో వచ్చి 4 ఎంత వస్తుంది 4 - 4 = 0. నెక్స్ట్ సెకండ్ రో కూడా అయిపోయింది. థర్డ్ రో చూడండి A31 2 × i ప్లేస్ లో వచ్చి 3 - j ప్లేస్ లో వచ్చి 1 అంటే 2 3s ఎంత
6 minus 1 equal to 5. ఈజీగా ఉందిగా. నెక్స్ట్ ఏ 3 2 అంటే ఏం రాయాలి ఇక్కడ 2 into 3 ప్లస్ మైనస్ 2 ఈక్వల్ టు 2 3 6 minus 2 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 4. ఏ 3 3 ఈక్వల్ టు 2 into 3 minus 3 6 minus 3 equal to 3. ఓకేనా. లాస్ట్ ఏంటి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ 3 4 ఈక్వల్ టు 2 into 3 minus 4 అంటే ఎంత వస్తుంది 6 minus 4 ఈక్వల్ టు 2. చూడండి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన మొత్తం వచ్చేసే వాల్యూస్ మొత్తం లాస్ట్ లో మనం ఏమి రాస్తాం. హెన్స్ ద రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ ఈస్ గివెన్. గివెన్ అని రాయకూడదు నాన్న. ద రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ ఈస్ ఏమొస్తుంది ఏ ఈక్వల్ టు A11 ప్లస్ లో మనకి ఎంత వచ్చింది 1. A12 ప్లస్ లో వచ్చి 0 1 2. నెక్స్ట్ -2 అనేది -2. నెక్స్ట్ 3 4 1 0 3 4 1 0. నెక్స్ట్ 5 4 3 2 5 4 3 2. ఎందుకంటే మనం ఆర్డర్లో చేసాం కాబట్టి నేను స్పీడ్గా రాసేస్తాను. ఇది ఈ రోజు క్లాస్ అన్నమాట. ఒక్క ప్రాబ్లంగా నేర్చుకుంటే మిగతా అన్నీ వచ్చేసినట్టే మనకి. ఓకేనా. 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఇస్తారు. అర్థమైందా. మొత్తం వెయిటేజ్ వచ్చి మనకి 15 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే. ఓకేనా. ఈజీగా ఉన్నాయిగా. ఇవి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకో. ఏం లేదు మనం తీసుకునే వాల్యూస్ ఇక్కడ A11 అంటే ఏంటి I ప్లస్ లో 1 J ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 3/4 మ్యాట్రిక్స్ అంటే ఏ విధంగా మనం రాసుకున్నాం ఇద్దండి. ఇది మీకు ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నాం. ఓకేనా. -1 అన్నా ఇద్దండి -1. ఓకేనా. -2 అంటే ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ కూడా